వీడియో కంప్లీట్ చూడండి బ్రో. వీడియో చూసి మేము మాట్లాడండి. సో వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా ఎందుకు ఈ అమ్మాయిని అంటే మేము వీడియో చూస్తుంటే అక్కడ మన పక్క బంధు మీరు చూడండి, అమ్మాయిని తగ్గించినట్లు అనిపిస్తుంది. సో అమ్మాయిని తగ్గిస్తూనే పవన్ కళ్యాణ్ తగ్గిస్తుంటే తట్టుకోలేకపోయింది. ఎందుకు నన్ను ఇంత వెళ్ళను అంటే బర్రెలు మేపుకోండి తప్ప అన్న ఫీలింగ్ తనకు వచ్చింది. సో మీరు అన్నట్టుగా తన పేరు వల్లనే తనకు హైప్ వచ్చింది, కానీ ఆ పేరు తన ఇన్సల్ట్గా మాట్లాడాడు. సో నేను బర్రెలు మేపుకున్నా తప్ప అన్న ఫీలింగ్ తనకు కలిగింది కాబట్టి తనకు కేసు చేస్తుంది అనుకుంటున్నాను. సో నిజం చెప్తున్నా బ్రో, ఆర్జీకి నిజంగా చాలా మంది ట్రై చేస్తారు బుద్ధి చెప్దాం ఆర్జిద్దామని. సో నిజంగా కరెక్ట్ ప్లేస్ లో కరెక్ట్ టైంలో బరలేక నిజంగా మంచి దెబ్బ కొట్టిందని అనుకుంటున్నాను. ఈ రోజు చేయకపోవచ్చు అన్న ప్రజల్లో అయితే ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. తను ఏదో సినిమా ఇస్తున్నాడు, ఏదో లౌడాల్ సినిమా ఇస్తున్నాడు. సో ఆ సినిమా మీద ఎఫెక్ట్ అయితే కనిపిస్తుంది అని అనుకుంటున్నాను. ఇప్పుడు ఆర్జీవి గారు పరువు నష్ట దావా వేస్తే బర్రెలకు పరిస్థితి ఏమంటారు అన్న? పరువు నష్ట దావా అదే ఛాన్స్ బర్రెలక్క కూడా ఉంది కదా. నన్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తాడు, మనం బాగుంది. సో ఇండియా ఇస్ డెమోక్రటిక్ కంట్రీ. సో నువ్వు పర్మిషన్ అతను మీకు పర్మిషన్ వస్తాను. ఎందుకంటే ఒక అమ్మాయిని పట్టుకొని ఒక మహిళ ఇన్ఛార్జ్ పట్టుకొని నీతో పాటు సెక్స్ సినిమా వస్తా అంటే అటువంటి నువ్వు చేయమాడతాం. సొంత కూతురుతో సెక్స్ సినిమా వస్తూ అంటాడు, సొంత అమ్మతో సెక్స్ ఇస్తూ అంటాడు. పవన్ కళ్యాణ్ తిరుగుతాడు ఒకసారి. వాడు పెద్ద ప్యాకేజ్ స్టార్ అన్న రాజు గారు. అటువంటి గురించి మాట్లాడతాపు అటువంటి వ్యక్తి బర్రెల గురించి స్టార్టింగ్లో మాట్లాడు చాలా హ్యాపీ అనిపించింది. మాకు తగ్గించి మాట్లాడుతుంటే మాకు హట్ అనిపించింది. నిజంగా తను మంచి స్టెప్ తీసుకుంది. అటువంటి నీచ్ కమ్మిన కుత్తకల కావాలకి సరైన సంబంధం చెప్పిందని అనుకుంటున్నా. సో ఈరోజు వాడు ఏదో ఎగురుతున్నాడు మీడియా ముందు నాకు సపోర్ట్ ఉందని, వాడు పెద్ద ప్యాకేజ్ స్టార్ రాజు అంటాడు. సో నేను స్టార్టింగ్ అనుకున్నా ఇంత మంచి ఇంత టాలెంట్. సో నేను చెప్తున్నా ప్రపంచం ఇద్దరు అన్న చాలా డెవలప్ నుంచి కింద పడిపోయిన వ్యక్తులు ఒక కేఏపాల్ మరొక రాజీవి. సో నిజంగా ఈరోజు కేఏపాల్ కూడా మంచిగా పడివంటే తను అప్పుడు నేను చెప్తాను ఒక వ్యక్తి కోసం ఒక ఆస్కార్ లెవెల్లో ఆ రకంగా ఉండే తన ఒక ప్రెసిడెంట్ కూడా తన కోసం వెయిట్ చేసే పరిస్థితి ఉండే. కానీ ఈరోజు తన బినామీల వల్లనో తను ఏదో తెలియదు కానీ ఒక రేంజ్లో ఉన్న వ్యక్తి పడిపోయారు అంటున్నా. సో ఆ రకంగా తను పడిపోయాడు. సో ఈ రకంగా ఈయనైతే ఒక పొలిటికల్ ఓకే కానీ ఈడైతే పెద్ద నీచ్ కమ్యూనిటీ కుత్తే ఆర్జీవి కాబట్టి నిజంగా నుంచి మాట్లాడడం తప్పు. యాజ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ చెప్తాను చాలా ఓవర్ దిగుతుండో ఏదో ఒక రోజు మాత్రం 100% చూసుకుంటాం. చంద్రబాబు టార్గెట్ చేస్తూనే పవన్ కళ్యాణ్ చాలా పెళ్లిళ్ళ గురించి మాట్లాడు, పవన్ కళ్యాణ్ పెళ్లి గురించి మాట్లాడు, లైక్ మన పొలిటికల్ డ్రామా అంటాడు, ప్యాకేజ్ అంటాడు. సో నీకు ఎందుకు ఇవ్వడరా? నువ్వు ఏమన్నా ఎమ్మెల్యేవా, నువ్వు సర్పంచ్వా, వార్డు మెంబరా? నీకు సంబంధం ఏంది? నువ్వు సినిమాలు తీసుకో, నువ్వు ఏదో అవి సినిమా అవి తీసుకొని బతుకు అంతే. నీకు అంతేగాని పవన్ కళ్యాణ్ జోలికి వస్తా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్కి వస్తా, బర్రెలెక్క దగ్గరికి వస్తా, బర్రెలెక్క గెలిస్తా అంటే ఎవ్వడు ఊరుకోడు 100%. నీకు ఈ రోజు నువ్వు ఎగురుతున్నావు కానీ ఏదో ఒక రోజు నీకు 100% నీకు బాంబు లాగా దింగే అన్న. చెప్తున్నా క్లియర్ కట్ తన తీసిన సినిమా ఏంది? సో ఆయన ఎవరున్నారు మాకు క్లియర్ కట్గా అర్థమవుతున్నది. సో మొన్న మన బైరెడ్ సిద్ధార్థ ఒక మాట్లాడాడు, పవన్ కళ్యాణ్ సినిమా డైలాగ్ తీసుకొచ్చి ఈడ వాడతాడు, ఈ డైలాగ్ చీడతాడు. మీరేం సినిమాలు తీసుకోవట్లే, యాత్ర సినిమా తీసుకోవట్లేదు మీరు. సో మీరేం సినిమాలు తీసుకోవచ్చు, మేము జస్ట్ పవన్ కళ్యాణ్ డైలాగ్ వాడితే మాత్రం దాన్ని ఏదో రకం ట్రోల్ ఇస్తాడు. సో ఏదేమన్నా మీరు చూడండి, సో సొంత మమ్మీని పార్టీ నుంచి బయటికి వెళ్ళగొట్టిన వ్యక్తి, సో సొంత చెల్లి కాంగ్రెస్ పార్టీ అట్లాంటి వ్యక్తి పార్టీని పట్టుకొని నిజంగా ఆర్జీవి ఎగురుతాడు. నువ్వు ఎంత ఎగురుతావో ఎగురు, వచ్చే ఎలక్షన్ మాత్రం నీ 100% నీ బాంబు లాగా దేంగా నీకైతే. అంటే ఇప్పుడు బర్రెలక్క ఎలక్షన్ల ముందు బర్రెలక్కని పిలిస్తే ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఆర్జీవి గారికి పిలిస్తేనే ప్రాబ్లం వచ్చిందా? అప్పుడు కొన్ని లక్షలు ఇప్పుడు చెప్తా. మన ఎగ్జాంపుల్ మన పల్లె ప్రశ్న చూసుకున్నాం. సో రైతు బిడ్డ మనందరూ రైతు బిడ్డ అన్నాం. సో చాలా మంది అంటే వేరే రకంగా రైతు బిడ్డ అని గెలుస్తుంటే తను చాలాసార్లు మన బిగ్ బాస్ ఎందుకన్నా నాకు ఇన్సల్ట్ చేశాను. సో వెటకారానికి నిజానికి తేడా ఉంటుంది బ్రో. తను వెటకారంగా మాట్లాడు కాబట్టి అన్నతో కేసు వేస్తాడు. సో నువ్వు నిజంగా బర్రెలెక్క మన జగన్ ఎంత మంచిగా అన్నాడు, నా సోదరు బర్రెలెక్క అన్నాడు. సో 100% మనం స్వీకరిస్తాం. సో చాలా మంది మన జేడీ లక్ష్మీ గారు వచ్చి చాలా తను ఎంకరేజ్ చేశాడు. సో నువ్వు మర్యాద మారితే బ్రో నువ్వు వెటకారం ఏందనేది మాకు తెలుసు. అందరూ కొద్దిగా తెలివి ఉంది. సో మరి నాకు తెలివి ఉంది అని అనుకుంటా ఎరువిగితే మాత్రం ఏదో రోజు బుద్ధి చెప్పే రోజులు వస్తే 100% చెప్తే తాను బర్రెలెక్కని చాలా చెప్పింది బ్రో. నాకు బర్రెలెక్కన విలువ అండి అండ్ శిరీష విలువ కానీ తనే చెప్పింది. సో నిజంగా ఆ బర్రెలెక్కన కూడా ఇన్సల్ట్ మారుతుంటే అట్లా అందరూ మనబాలు దెబ్బతింటాయి కదా. సో నాకు అనిపించింది. సో ఆ రకంగా ఈరోజు ఎగురుతుండొచ్చు తన ఏదో ఒక రోజు తన స్థాయి పడిపోతానని అనుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ.